నమో బుద్ధాయ. మనము భారతదేశాన్ని, చైనాను ఒకసారి పోల్చినట్టయితే, చైనాలో రెవల్యూషను 1948లో జరిగితే, భారతదేశానికి స్వతంత్రము 1947లో వచ్చింది. గత 78 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాలను ఒకసారి గమనించినట్టుంటే, భారతదేశము స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్కు ఎంతైతే ప్రోత్సహించాలో అంత ప్రోత్సహించలేదు. మరియు హయ్యర్ ఎడ్యుకేషన్కు బాగా ప్రోత్సాహము లభించింది. ఐఐటీలు, ఐఏఎంలు మొదలగు సైన్స్ ఇన్స్టిట్యూషన్స్ మొదలగు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. దీనివల్ల అత్యధికంగా ఉపయోగించుకొని ముందుకెళ్ళినటువంటి వారు మన దేశంలో మనందరికీ తెలుసు, బ్రాహ్మణులు మాత్రమే. తర్వాత కొంతవరకు ఆధిపత్య కులాలైనటువంటి కొన్ని కులాలు, రెడ్డి, వెలమ, తర్వాత కమ్మ మొదలగు వారు, తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంత ఆధిపత్య కులాల వారు వాటిని వినియోగించుకొని ముందుకెళ్ళడం జరిగింది. ఈరోజు మనము చూసినట్టుంటే ఐఐటీలలో, ఐఏఎంలలో ఉత్తీర్ణులైనటువంటి ఈ వర్గాలు 90% మంది అమెరికాకు వెళ్ళిపోవడము, అక్కడ ఉద్యోగాలు చేస్తూ వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధి చేసుకుంటున్నారు. కానీ దేశానికి ఎంతైతే ఉపయోగపడాలో అంత ఉపయోగము లేనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అదేవిధంగా చైనాలో అయితే ప్రైమరీ ఎడ్యుకేషన్ కంపల్సరీ చేసి స్కిల్ డెవలప్మెంటుకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ లిబరలైజేషను, ప్రైవేటైజేషను, మార్కెట్ ఎకానమీ ద్వారా వాటిని అవకాశాలను అందిపుచ్చుకొని చైనా అంటే 80 కోట్ల మందిని పావర్టీ నుంచి బయటపడేయగలిగారు. భారతదేశంలో ఇప్పటికీ 50-60% మందికి సరి అయినటువంటి విద్యా అవకాశాలు లేక, ప్రభుత్వ పాఠశాలల్లో ఏ విధమైనటువంటి అవకాశాలు లేక, చివరికి మూత్రశాలలు కూడా లేనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఆ పాఠశాలల్లో చదివినటువంటి విద్యార్థులు ఒక దగ్గర పరిశీలిస్తే 8th క్లాస్ టీచ్ చేస్తున్నటువంటి ఒక టీచర్కు ఇంగ్లీష్ చదవడం కూడా రానటువంటి చరిత్ర మన దేశంలో ఉంది. అదేవిధంగా చైనాలో కంపల్సరీ ఎడ్యుకేషన్ వల్ల ఈరోజు వ్యవసాయంలో ఒక 10% మంది మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడ్డారు. కానీ భారతదేశంలో ప్రైమరీ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల భారతదేశంలో ఇప్పటికీ 50% మంది ఏ విధమైనటువంటి స్కిల్స్ లేక వారందరూ కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. ఇది మనం గమనించినట్టుంటే చైనా ఎందుకు ముందు పోతుంది, భారతదేశము ఎందుకు వెనుకబడిందని చెప్పి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే లిబరలైజేషను తర్వాత ప్రైవేటైజేషన్ జరిగిందో, భారతదేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తూ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నటువంటి
లేదా ప్రభుత్వంలోనే ఉన్నటువంటి ఒకప్పటి జమీందారులకు, జాగీర్దారులు ఎవరైతే ప్రభుత్వాలకు వచ్చారో వాళ్ళు క్రోనీ క్యాపిటలిజం ద్వారా, అంటే ప్రభుత్వ సహకారంతో, ప్రభుత్వం యొక్క ప్రోద్బలంతో ప్రభుత్వ ఆస్తులన్నిటిని కూడా కారు చౌకగా కొట్టేస్తున్నారు. ఈ ప్రైవేటైజేషన్ వల్ల ఎంతోమంది నిరుద్యోగులుగా రోడ్ల మీదకి వస్తున్నారు. మనందరికీ తెలుసు, చైనాలో మాత్రము కొత్త వారికి ఎంటర్ప్రైజెస్ని డెవలప్ చేసి వాళ్ళు పరిశ్రమలు స్థాపించడానికి, ఎంటర్ప్రైజెస్గా ముందుకెళ్ళడానికి అనేక అవకాశాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కానీ భారతదేశంలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం యొక్క డబ్బులను, ప్రభుత్వం యొక్క ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నము క్రోనీ క్యాపిటలిజం ద్వారా భారతదేశంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వాలు నడవాలంటే ఈ పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను కారు చౌకగా అమ్మడము, అదేవిధంగా ఆల్కహాల్ ద్వారా, అంటే ఎక్సైజ్ ద్వారా వచ్చేటటువంటి వనరులతో, లేదా డ్రగ్స్ను కూడా ఎంకరేజ్ చేసేటటువంటి పరిస్థితి ముఖ్యంగా మన రాష్ట్రంలో చూస్తున్నాం. గత 10 ఏళ్లలో మనం గమనించినట్టుంటే ప్రభుత్వము వాడకు ఆల్కహాల్ను, చీప్ లిక్కర్ను తీసుకొని పోయి దాని ద్వారా అనేక వేల కోట్లను సంపాదిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈరోజు ప్రభుత్వానికి లేదా ప్రభుత్వం నడుస్తుందంటే రియల్ ఎస్టేట్ మాఫియా కావచ్చు, లేకపోతే అరక్ మాఫియా కావచ్చు, లేకపోతే డ్రగ్స్ మాఫియా, ఈ విధంగా ఒక కొత్త రకమైనటువంటి మాఫియాలను తయారు చేస్తూ తర్వాత మీడియాను కూడా వాళ్ళ చేతులు పెట్టుకొని ఈరోజు ప్రభుత్వాలను నడిపిస్తున్నటువంటి వ్యవస్థను మనము భారతదేశంలో మనం గమనించవచ్చు. కాబట్టి విద్యను ప్రజాస్వామీకరించకుండా, విద్యను కంపల్సరిగా అందరికీ అందుబాటులోనికి తేకుండా ఏ దేశమైనా కూడా బాగుపడదు. మనం అమెరికాను పోల్చినట్టుంటే అమెరికాలో వచ్చినటువంటి బిల్ గేట్స్ కానీ, బఫెట్ కానీ, లేకపోతే అనేక అమెరికన్ కంపెనీలో ఉన్నటువంటి ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్తగా ఎంటర్ప్రైజెస్ వచ్చి వాళ్ళ జీవితంలోనే వాళ్ళు రిచెస్ట్ పీపుల్గా, ధనవంతులుగా ప్రసిద్ధికెక్కారు. కానీ మన దేశంలో వారసత్వంగా ఎవరైతే ధనవంతులు లేకపోతే భూస్వాములు ఉన్నారో ఈరోజు మనం రాజకీయ క్షేత్రాన్ని కూడా చూసినట్టుంటే వాళ్ళందరూ కూడా ఆ క్షేత్రాల నుంచే వచ్చినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కాబట్టి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఏదైతుందో దీన్ని నిజంగా ప్రజాస్వామ్యం అనలేము. ఈరోజు వేల కోట్లు ఖర్చు పెట్టి ధనవంతులు ఎవరైతే రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళంతా ప్రజాస్వామ్యం అని చెప్పి పేరుకే వచ్చేసి ఎన్నికయ్యి మొత్తము ప్రభుత్వాన్ని కూడా వాళ్ళ చేతిలో పెట్టుకొని ప్రభుత్వాలను శాసిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. కానీ చైనాలో, అమెరికాలో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలే కష్టపడి పనిచేసి వాళ్ళే క్యాపిటలిస్టిక్ సొసైటీ అంటాం. వాళ్ళ సొసైటీయే క్యాపిటలిస్టిక్ సొసైటీ, అంటే కష్టపడి పనిచేయాలనేటటువంటి సంస్కృతి వాళ్ళకు ఉన్నది. అలాగే చైనాలో బుద్ధిజం వల్ల, కన్ఫ్యూషనిజం వల్ల కూడా వాళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేసేటటువంటి సంస్కృతి చైనాలో కూడా ఉంది. ఈరోజు మనం గమనించినట్టుంటే భారతదేశంలో కట్టిన ప్రాజెక్ట్స్ కొట్టుకుపోతున్నాయి, కట్టిన ప్రాజెక్ట్స్ కృంగిపోతూ ఉన్నాయి, రోడ్లు
ఫ్లైఓవర్స్ కడితే ఫ్లైఓవర్స్ మీద నీళ్లు నిలిచేటటువంటి పరిస్థితి మనం ఈవెన్ హైదరాబాద్లో కూడా చూసాం. కాబట్టి ఒక కొత్త రకమైనటువంటి నియో క్యాపిటలిస్టులు మన దగ్గర తయారయ్యి వాళ్ళే ఎడ్యుకేషన్ను కానీ, హెల్త్ను కానీ, లేకపోతే ఈ విధమైనటువంటి రియల్ ఎస్టేట్ కానీ అన్నిటిని కూడా శాసించే స్థాయికి వాళ్ళు వచ్చారు. కాబట్టి ప్రజాప్రభుత్వం అంటే ప్రజలకు సేవ చేసే ప్రభుత్వమై ఉండాలా. ప్రజాప్రభుత్వం అంటే ప్రజలకు ప్రయారిటీస్ ఏముండాలా. ప్రజలకు విద్య, వైద్యము, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ప్రజలను వ్యవసాయ క్షేత్రం నుంచి వాళ్ళు అనేక వృత్తులకు మార్చగలిగినప్పుడే భారతదేశము ముందుకు పోయే పరిస్థితి ఉంది. ఈనాటికి ఇంకా ప్రజలను ఫ్రీబీస్ పేరు మీద బిచ్చగాళ్ళను తయారు చేస్తున్నారు, కానీ వాళ్లకు సరి అయినటువంటి విద్య అందించట్లేదు, వాళ్ళకు సరి అయినటువంటి స్కిల్స్ అందించట్లేదు, వాళ్ళకు సరి అయినటువంటి ఆరోగ్య భద్రత కల్పించడం లేదు. ఏ దేశంలో అయితే విద్యా అవకాశాలు, ఏ దేశంలో అయితే స్కిల్ డెవలప్మెంట్సు, ఏ దేశంలో అయితే ఆరోగ్య భద్రత ఉంటుందో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు అదేవిధంగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ప్రజలను ఫ్రీబీస్ అంటే ఉచితాలకు అలవాటు చేయకుండా ఉచితమైనటువంటి విద్యను, ఉచితమైనటువంటి వైద్యాన్ని, ఉచితమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ను వారికి కల్పించి వారికి సరి అయినటువంటి ఉద్యోగ భద్రత కూడా కల్పించినట్లుంటే ప్రజలు ప్రశాంతంగా బ్రతకగలుగుతారు. అంబేద్కర్ చెప్పినట్టు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఓటు హక్కు, ఒక విలువ ఇచ్చాము. ఒకవేళ ఈ ఓటు హక్కు, ఈ విలువతో వారి యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల లేనట్టుంటే, వాళ్లకు సామాజిక ఆర్థిక సమానత్వం రానట్టుంటే ఆ ప్రజలే తిరగబడి ఈ శాంతియుతంగా జరగాల్సినటువంటి, రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి చర్యలను వదిలి విప్లవం వైపు పోయే అవకాశం ఉంటుందని చెప్పి ఆనాడే రాజ్యాంగ సభలో అంబేద్కరు చాలా గట్టిగా తను కాషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి భారతదేశంలో ప్రజాస్వామ్యము ప్రజల కొరకే పనిచేయాలని చెప్పి ఆశిస్తూ సెలవు. జై భీమ్.